ముఖ్యంగా నాకు పార్టీ రాజకీయాల్లో ఇంట్రెస్ట్ రావడానికి, పోరాడాలి అని అనడానికి ఎస్సీజెడ్లు కారణం. రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఎస్సీజెడ్లు ప్రారంభించారు. ఎస్సీజెడ్లు ప్రారంభించినప్పుడు నేను తెలంగాణలోనే మొత్తం చూస్తున్నప్పుడు అది వకీల్ సాబ్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది. నిజంగా గుండె లోతుల నుంచి వచ్చిన డైలాగ్ అది. ఒక రైతు రింగు రోడ్డు కోసం, హైదరాబాద్ రింగు రోడ్డు కోసం పొలం పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఆయన అన్నది ఒకటే మాట, టీవీలో చూస్తా నాకు గుండెకి హత్తుకుపోయింది. ఎప్పుడన్నా ఊళ్ళ కోసం రోడ్లు వేయడం చూసాం కానీ రోడ్ల కోసం ఊళ్ళు తీసేయడం చూడలేదని గుండె కదిలించేసింది ఆ మాట నాకు. నేను సోషలిస్ట్ కుటుంబాల నుంచి వచ్చిన వాడిని. మా నాన్న ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో మెంబర్, మా నాన్న, మా పెద్దనాన్న. సో వీళ్ళందరూ ప్రజల కష్టాలకి, బడుగు బలహీన వర్గాల ప్రజలకి అండగా ఉండటానికి, మనకి మానవ హక్కుల కోసం పోరాడిన వ్యక్తులు వీళ్ళందరూ. వీళ్ళు టీన్స్లోను ఎర్లీ 20sలో ఉన్నప్పుడు. సో నాకు ఆ నేపథ్యం నా గుండెలో ఉండిపోయింది. ఎస్సీజెడ్, ముఖ్యంగా కాకినాడ ఎస్సీజెడ్ 10,000 ఎకరాలు మేము పరిశ్రమలు స్థాపిస్తాం, యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2009, అది దాదాపు 15 ఏళ్ళు అయిపోయింది. 15 ఏళ్లలో ఒక్క భూమి మొత్తం తీసేసుకున్నారు. భూములు, రైతుల్ని రోడ్ల మీద పెట్టేశారు. పరిశ్రమలు రాలా, మనకి ఓనర్షిప్ మారిపోతూ ఉంది. ఈ రోజున అది అరబిందో వాళ్ళకి వెళ్ళిపోయింది ఎస్సీజెడ్. నేను ఈ రోజున ముందుగా ఒకటే మాటిస్తున్నాను, కాకినాడ ఎస్సీజెడ్ రైతాంగానికి మీకు నష్టం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, అరబిందో వాళ్ళు కానీ ఎవరు ఇచ్చినా కానీ పార్టీ ఫండ్ ఎవరి దగ్గర నుంచి నేను తీసుకోలేదు. మీరు అది నమ్మాలి. ఎందుకంటే నాకు అలాంటి ఫండ్స్ నేను తీసుకోను. ఎందుకంటే మీరు గుండెల్లోంచి ఇచ్చిన రూపాయే నాకు 1,00,000 రూపాయలతో సమానం. అరబిందో ఫార్మా వాళ్ళకి ఎస్సీజెడ్కి వారు ఏదో ఒక విలేజ్ డెవలప్ చేశామని చెప్పి దాన్ని సిఎస్ఆర్ కింద ప్రకటించారు. అలా కాకుండా ప్రతి రైతుకి న్యాయం జరిగే వరకు, ప్రతి ఒక్కరికి వారు ఏ ఉద్దేశంతో అయితే అది ఇవ్వబడిందో, పెట్టబడిందో, ముఖ్యంగా రైతాంగం నష్టపోయింది, నష్టపోయిన రైతులకి నష్టం పూరించేలా, అలాగే ఏ పరిశ్రమల కోసం అయితే త్యాగం చేయబడిందో ఆ భూముల్లోకి పరిశ్రమలు వచ్చేలాగా మేము బాధ్యత తీసుకుంటాం. ఇక్కడ ముఖ్యంగా పిఠాపురానికి సంబంధించి వర్మ గారు ఉన్నారు, నేను ఉన్నాను, కేంద్రంలో మన కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఉన్నారు, రాష్ట్రంలో చంద్రబాబు గారు ఉన్నారు, ఇక్కడ కృష్ణరాజు గారు ఉన్నారు, మన ఎంపీ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఉన్నాడు. నీకు ఈరోజు మాటిస్తున్నా, నేను ఒక మాట చెప్పానంటే తల ఎగిరిపోవాలి, కానీ ఎప్పుడు నేను మాట వెనక్కి తీసుకోను. తప్పు జరిగితే నేను ఇదే సభల్లోకి వచ్చి నా వల్ల తప్పు జరిగింది, నన్ను క్షమించమంటే మీరు రాళ్ళు ఇచ్చినా నేను తీసుకుంటాను. నేను భారతదేశంలో 10 ఏళ్ల పాటు నేను ఎందుకు నిలబడగలను, బలంగా గట్టిగా ఎందుకు నిలబడగలను అని చెప్పడానికి ఒకటే మాట. 10 ఏళ్ల పాటు, దశాబ్దం పాటు ఒక్క పదవి లేకుండా, ఒక్క ఉన్న ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయిన దశాబ్దం పాటు భారతదేశంలోనే ఒక రాజకీయ పార్టీ నడిపింది, అది నేనే నడిపాను. బిడ్డలు, తండ్రులు రాజకీయ నాయకులు వచ్చేమో కానీ నేను మొదటి తరం రాజకీయ నాయకుడిని, మీలో నుంచి వచ్చిన వాడిని, సగటు మధ్యతరగతి మనిషిని. నాకు ఆ కష్టం తెలిసి నాకు ఎలా ఉంటుందో, నేను మీ కష్టాలకు నా భుజం కాసేస్తాను. మీ అందరికీ నా డబ్బు, నా శ్రమ, దశాబ్దన్నర కాలం నా జీవితం, ముఖ్యంగా ఆఖరి దశాబ్దం ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంత ప్రజల కోసం మొత్తం ధారపోసాను. ఇప్పుడు నాకు వెనక్కి వెళ్ళడానికి కూడా లేదు. నా శ్రమ అంతా మీకే కోసం పెట్టాను. ముఖ్యంగా ఆడబిడ్డలకి, యువతకి నేను మీకు బంగారు భవిష్యత్తు చేయడానికి నేను నిలబడిపోయాను. అందుకే నేను సీట్లు కుదించుకొని కూటమిని బయటికి తీసుకొచ్చాను.